స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇచ్చిన స్ఫూర్తితో పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టడమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని, అందులో భాగంగా రాష్ట్రంలో 200 పైగా అన్న క్యాంటీన్ల ద్వారా ₹5కే పట్టడన్నం పెట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టామని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. 2 రోజుల్లో ప్రారంభం కానున్న కొత్త గాజువాక వంటిల్లు జంక్షన్ వద్ద అన్నా క్యాంటీన్ ప్రాంగణాన్ని పరిశీలించి జీవీఎంసీ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. పరిశుభ్రమైన వాతావరణంలో రుచికరమైన భోజనాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాజువాక జోనల్ కమిషనర్ సన్యాసి నాయుడు, ఎంఏ అప్పారావు, గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గంధం శ్రీనివాసరావు, 67వ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, 87వ కార్పొరేటర్ బోండా జగన్, 65వ వార్డు కార్పొరేటర్ కేబుల్ మూర్తి, 71వ కార్పొరేటర్ రాజాన రామారావు, వార్డు టీడీపీ నాయకులు సింగూర్ అనంత్, వార్డు అధ్యక్షులు గొలగాని వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి బలగం బాలునాయుడు, వార్డు నాయకులు నమ్మి సింహాద్రి, 74 ఇన్ఛార్జ్ కొండబాబు, జిల్లా పార్టీ కార్యదర్శి గోమాడ వాసు, రాష్ట్ర పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ని ప్రారంభించడం జరిగింది. కానీ గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం వీటిలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి పేదవాడికి మట్టి పెట్టేటట్టుగా చేసినటువంటి సందర్భం. ఈరోజు మళ్ళీ తెలుగుదేశాన్ని బీజేపీ జనసేన కూటమిని ఈరోజు ఆంధ్రలో ప్రజలందరూ కూడా ఆదరించి పట్టం కట్టినటువంటి సందర్భంలో మళ్ళీ అన్నా క్యాంటీన్లు తెరవాలి, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి అనే సదుద్దేశంతో మళ్ళీ అన్నా క్యాంటీన్లన్నీ కూడా రుణం ప్రారంభం జరుగుతుంది. అయితే కొన్ని మొన్న ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల గత నెల మనం ప్రారంభించుకోలేకపోయాం. ఈ నెల 18వ తారీఖున కానీ 20వ తారీఖున కానీ ప్రారంభించాలని చెప్పేసి మరి గవర్నమెంట్ నిర్ణయించింది, ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. దీన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, కార్పొరేటర్స్, మహిళా సోదరుల అధికారులు, అక్కడ ఉన్న ప్రజలకు అందరూ కూడా దీన్ని స్వాగతిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. విశాఖలో వైజాగ్ స్కూటర్స్, మోటార్ సైకిల్స్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 43వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కాన్వెంట్ జంక్షన్ వద్ద నున్న అసోసియేషన్ కార్యాలయం ప్రాంగణంలో జరిగిన వేడుకలకు విశాఖ ఎంపీ శ్రీ భరత్, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ, విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ భరత్ మాట్లాడుతూ బైక్ నడపటం తనకు భయమని, కార్లు ఉండటం వలన బైక్ నడిపే పరిస్థితి రాలేదన్నారు. సమాజంలో మెకానిక్ అవసరం పాత్ర కీలకమన్నారు. ప్రతి ఒక్కరికి మెకానికల్తో అవసరం ఉంటుందన్నారు. వాహనాలు పెరుగుతున్నాయని, అదే సమయంలో ప్రమాదాలు పెరుగుతున్నాయని, ప్రాణహాని జరుగుతుందని, ప్రమాదాలను జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మెకానికల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతూ మెకానికలు లేకపోతే రోడ్డుపై వాహనాలు తిరిగే పరిస్థితి లేదన్నారు. మెకానికలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. పిల్లల జీవితాలు మన జీవితాల కోసం ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైజాగ్ స్కూటర్స్, మోటార్ సైకిల్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఎల్లపు రఘురాం, అసోసియేషన్ కార్యదర్శి వివి సత్యనారాయణ, ఎన్ శ్రీనివాస్ రెడ్డి, రవివర్మ, నర్సింగ్, వాసు తదితరులు పాల్గొన్నారు. జరిగింది. ఇక్కడ సభలో కూడా స్టాల్స్ అన్ని పెట్టి వేరే వేరే పార్ట్ సప్లయర్స్ కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా చూపిస్తున్నారు. ఇక్కడ మాట్లాడుతూ కొన్ని సమస్యలు కూడా చెప్పారు. వాటిని పరిశీలించి ఎట్లా పరిష్కరించాలో చెప్పాము. నేను మాట్లాడుతూ ఇందాక స్టేజ్ మీద కూడా చెప్పాను, నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి స్కూటర్, బైకులు నడపలేదు. నాకు అసలు ఇంట్లో ఒకటి భయము, ఇంకోటి కార్లు కూడా ఉండే కాబట్టి అక్కడి నుంచే స్టార్ట్ చేశాను. కానీ ఈ మెకానిక్ పాత్ర అనేది అనేక సార్లు నేను నడిపేటప్పుడు కూడా చిన్న చిన్న యాక్సిడెంట్లు జరగడం, గీతలు తగలడం, మెకానికల్తో అవసరం రావడం అనేది చిన్నప్పటి నుంచి అనుభవం ఉంది. ఈ వృత్తి చాలా ఇంపార్టెంట్ సమాజానికి. ఎందుకంటే వెహికల్స్ పెరుగుతున్నాయి, యాక్సిడెంట్స్, డ్యామేజెస్ పెరుగుతున్నాయి. అవి తగ్గాలి, ప్రాణహాని కూడా తగ్గాలి. కానీ జరిగినవి మాత్రం వెహికల్స్ రిపేర్ అవ్వాలి కాబట్టి వీళ్ళ పాత్ర సమాజంలో చాలా ఎక్కువ ఉన్నాయి. కొన్ని వాళ్ళకి వృత్తికి సంబంధించి ఆఫీషియల్ రికగ్నిషన్ కావాలి, కొన్ని స్టాటస్లు కావాలని అడగడం జరిగింది. వాటిని పరిశీలించి ఏది మనం చేయగలుగుతామో, గవర్నమెంట్లో దేనికి రికగ్నిషన్ ఇవ్వగలుగుతామని బాగా స్టడీ చేసి తప్పకుండా చేస్తాం. 3 జిల్లాల నుంచి ఇవాళ మెకానిక్ సోదరులు అందరూ కూడా ఒక వేదిక మీదకి రావడం జరిగింది. 3 జిల్లా అసోసియేషన్స్, 3 జిల్లాల మెకానిక్లు కూడా ఇవాళ విశాఖపట్నంలో మీటింగ్ పెట్టుకున్నారు. అందరి కోరిక ఒకటే, నిత్యం ప్రాణంతో చెలగాడం ఆడుతూ మేము జీవితం గడుపుతున్నాం. కానీ మా వ్యాపారాలకు కానీ
అలాగే మాకు కూడా సపోర్ట్గా ఉండాలని కోరి ఖచ్చితంగా ఉంటాం. వాళ్ళు లేనిది ఈవేళ ఈ రోడ్డు మీద బండ్లు కూడా తిరిగే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా నా వంతు సహకరిస్తానని చెప్పడం జరిగింది. అలాగే సేమ్ టైం హెల్మెట్ల మీద పెనాల్టీలు రాస్తున్నారు. పెనాల్టీలు ఇంపార్టెంట్ కాదు, అక్కడ మన పిల్లల జీవితాలు మన జీవితాలు కూడా ఇంపార్టెంట్ కాబట్టి మనకేదో అనుకోకూడదు జరిగినప్పుడు ఆ హెడ్ ఇంజరీ అయితే మన కోమాలోకి వెళ్ళిపోవడం లేదా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి దానికోసం కొంచెం కష్టంగా ఉన్నా కూడా హెల్మెట్లు అందరూ ధరించండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఒకవేళ ఏదైనా స్కిడ్ పడినా కూడా మనకి కాలు ఏదైనా ప్యాచర్ అయినా పర్లేదు, కానీ హెడ్ ప్యాచర్ అయితే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వాడండి. మన పిల్లల జీవితాల కోసం మన జీవితం కోసం వాడాలని చెప్పేసి నేను వాళ్ళకి వాడడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా వాళ్ళకి నేను కొండంత అండగా ఉంటాను. వాళ్ళ కష్టాల్లో నేను కూడా ఒకరిగా ఉండి వాళ్ళకి నా ఉత్సాహం ఇస్తాను తెలియజేస్తాను. ఈరోజు వైజాగ్ స్కూటర్ మోటార్ సైకిల్ మెకానికల్ వెల్ఫేర్ అసోసియేషన్ 43వ వార్షికోత్సవం సందర్భంగా నేను ప్రెసిడెంట్ రాజరెడ్డి, మా కమిటీ వాళ్ళు, మాజీ సెక్రటరీలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. దీనికి అతిథులుగా ఎంపీ శ్రీ భర్త గారు, గణబాబు గారు, వంశీకృష్ణ గారు, అలాగే మన విష్ణుకుమార్ రాజు గారిని కూడా పిలవడం జరిగింది. వీళ్ళందరూ కూడా చెప్పిన వెంటనే ఒక్కొక్కరు వెంటనే వచ్చి వెళ్ళుతున్నారు. కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా ఇబ్బంది కలిగింది, మన ప్రెస్కి కూడా. అంటే ఎవరిది ఏంటండి మరి మాకు ఆ ఇబ్బంది వస్తుంది ఇప్పుడు. ఎందువల్లంటే టైం ఒకటి వచ్చింది మనకి, ఇది కలిసింది కాబట్టి ఈ రకంగా. ఈరోజు ఏంటంటే గతంలో ఈ బిల్డింగు గత ఎమ్మెల్యే మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఇవ్వడం జరిగింది. ఎందువల్లంటే ఆయన వెనకాతలో చాలా కాలం తిరిగితే మెకానికల్కి అనేది ఒక నీడ ఉండాలని చెప్పి ఫస్ట్ మాకు సుబ్లెస్ కళ్యాణ మండపం ధర శాంక్షన్ చేస్తూ ఉన్నారు. అది కాకుండా ఇక్కడ శాంక్షన్ చేశారు. చేసిన తర్వాత మా వరకు మేము దీన్ని కాపాడుకొని అన్నీ కూడా చేయించుకొని వచ్చాం. మాకు సమస్యలు ఏంటంటే మెకానికల్కి జీవీఎంసీ నుండి ఐడి కార్డు కావాలా. మేము ఎందువల్లంటే రోడ్డు మీద బడ్డీ దుకాణాలు, షాపులు రోడ్డు మీద పెట్టుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే అలాగే భవన కార్మికుల్లో మమ్మల్ని చేర్చమంటున్నాం. ఎందువల్లంటే భవన కార్మికులకి 12 రూపాయలు కడితే వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ పరంగా ఏదైనా సరే గవర్నమెంట్ నుండి ఇన్సూరెన్స్ వస్తుంది. ఎందువల్లంటే అలాగే ఈ BS6 అనే కొత్త వాళ్ళు వచ్చాయి. ఈ BS6 అనేది అంటే కొద్దిగా టైం పట్టేటప్పటికల్లా మా మెకానికల్ కొన్ని మందరు వెనకబడిపోతున్నారు. పాత బళ్ళలో ఉండేటప్పుడు దాన్ని కొత్త బళ్ళు వచ్చేటప్పుడు దాన్ని సేవించుకొని ముందుకు వచ్చారు. పెద్దవాళ్ళు దీంట్లో గొప్ప వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళకి అసోసియేషన్ నుండి మా తరపు నుండి ఏదో రకంగా సాయం చేద్దామని ఈ BS6 ట్రైనింగ్ అని, ఈ జీవీఎంసీ నుండి ఐడి కార్డులని, అలాగే మన ఒక హాస్పిటల్ ఐడి కార్డు ఒకటి అడుగుతున్నాం. మేము మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించాలని. ఎందువల్ల పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీ. భగవాన్ పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో శ్రీనగర్ దుర్గానగర్ జంక్షన్ నుండి పరమాత్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు బి అప్పారావు ఆధ్వర్యంలో శివ గణేశ్వరరావు అధ్యక్షతన శాకాహార సద్భావన ర్యాలీ ఘనంగా నిర్వహించడం జరిగింది. పత్రిజీ పిరమిడ్ ట్రస్ట్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి వచ్చిన మాస్టర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే అహింసా పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, శివగణేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ శాకాహార ర్యాలీ ఆరంభించడం అదృష్టంగా భావిస్తున్నాం. మీరందరూ వచ్చారు, కార్యక్రమం బాగా జయప్రదం చేస్తారని చేస్తున్నాం. భూమండలం అంతా కూడా ధ్యానమయం కావాలి, శాకాహారమయం కావాలి, పిరమిడ్మయం కావాలి. ఎందుకంటే పత్రిసార్ కళలు ఏంటంటే భూమి మీద ఎవరు కూడా ఏ జీవిని చంపే హక్కు లేదు. ఏ జీవి కూడా స్వచ్ఛగా బతకాలి, ఏ ఇబ్బంది లేకుండా బతకాలి. అప్పటి వరకు ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఈ శాఖాహార ర్యాలీలు చేస్తూనే ఉండాలి, ధ్యాన ప్రచారం చేస్తూనే ఉండాలి. ప్రతి పిరమిడ్ మాస్టర్ కంకణం కట్టుకొని భూమండలం అంతా కూడా ధ్యానమయం అయిపోయింది, శాఖాహారమయం అయిపోయింది, పిరమిడ్మయం కూడా అయిపోయింది. కొద్దిగా అక్కడక్కడ ఉన్నది కానీ అది కూడా అయిపోతుంది. కాబట్టిగా మా పిరమిడ్ తరఫున ఇక్కడ అరేంజ్ చేస్తాము. మీరు అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శాకాహార ర్యాలీకి విచ్చేసినటువంటి
కార్తీక్ గారికి, మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి తలపెట్టిన అప్పారావు గారు, శివ గణేష్ గారికి, ఇచ్చేసినటువంటి ధ్యానులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనం పూజించే దేవతలందరూ కూడా సృష్టించేటువంటి జీవులే, సకల ప్రాణకోటితోటి మిత్రత్వం అన్నట్టుగా ఆ దేవుళ్ళని పూజిస్తూ వాళ్ళు సృష్టించేటువంటి ఆ ప్రాణుల్ని హింసించడం ద్వారా అవే పాపాలుగా మారి మనకి అనేక రోగాలు, ప్రకృతి వైపరీత్యాలుగా మనకి సంభవిస్తూ ఉన్నాయి. మరి ప్రకృతితోటి మనం మమేకం అవుతూ ఆ ప్రకృతితో జీవిస్తూ సకల ప్రాణకోటితోటి మిత్రత్వంగా ఉన్నప్పుడే గాంధీజీ కలలు కన్నటువంటి శాంతియుతమైనటువంటి ప్రజాస్వామ్యము, అలాగే ఆ దేవుళ్ళందరూ కూడా కోరుకునేటువంటి ఈ భూమాత సాక్షాత్కారం కూడా మనం వీక్షించగలము. ప్రతి ఒక్కరితోటి ప్రేమ, దయతోటి, కరుణతోటి జీవించమనే ఏ దేవుళ్ళు అయినా సరే చెప్తూ ఉన్నారు. మరి అటువంటి దేవుళ్ళను పూజిస్తూ వాళ్ళు చెప్పిన మాటలని మనం ఆచరించాలని చెప్పినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క ఆశయమే మన ఆశయముగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్స్ ఆధ్వర్యంలో పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ధ్యానులందరికీ, విలేకరులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. అండ్ బాబురావు వచ్చామండి. మిగతా బాలాజీ గారు కూడా మా ఏరియా నుంచి వచ్చారు. చాలా సంతోషకరంగా ఉంది. ఇది మన గణేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి నెల, ప్రతి 2-3 నెలల కార్యక్రమం జరగడం చాలా సంతోషకరంగా ఉంది. దీనికి ధ్యానులందరూ కూడా ఏరియా ఈ 4-5-6 సెంటర్ల నుంచి వచ్చిన ధ్యానులందరూ కూడా చక్కగా ఈ ధ్యాన ర్యాలీలో పాల్గొని వీళ్ళు చేసే కార్యక్రమాన్ని 10 మందికి తెలియపరుస్తూ ఆనందంగా, హాయిగా ఈ మోగజీవులపై మనం ఈ చేసే కార్యక్రమాన్ని అందరి దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటూ, రాబోయే తరం ఇంకా బాగా అభివృద్ధిలోకి పోవాలని, ఈ మోగజీవుల పట్ల మనం శ్రద్ధ చూపి ఈ హింస విడాలని, హాయిగా అన్ని జీవులు హాయిగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి ర్యాలీలు రాబోయే రోజుల్లో మన గణేష్ గారి ఆధ్వర్యంలో ఇంకా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మెడిటేషన్ చేస్తే స్టేబుల్ మైండ్ వస్తుంది, డైవర్షన్స్ ఉండవు, పాజిటివ్ యాటిట్యూడ్ వస్తుంది. దానివల్ల సమాజానికి సేవ చేస్తాం, మన ఇంటెలిజెన్స్ పెంచుకుంటాం. సో ఖచ్చితంగా ఈ సొసైటీ, పత్రిజీ అన్న సొసైటీ, పిరమిడ్ సొసైటీ అనేది ఖచ్చితంగా రాబోయే రోజుల్లోని గాజువాక్లో మంచి ప్లాట్ఫామ్ అందరికీ వేసి, అదేవిధంగా పిల్లలకే కాదు పెద్దలకు కూడా స్ఫూర్తినిస్తానని కోరుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పిరమిడ్ సొసైటీకి థ్యాంక్స్. విశాఖ గాజువాక కొత్త నక్కవాణిపాలెం ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బెల్లం వినాయకుడు పేరుతో భారీ దోపిడీ. దర్శనాలు, చెప్పుల స్టాండ్లు, పార్టీ, ఫుడ్ కోర్ట్, ఇలా అన్నింటిలోనూ ఒక ఆదివారం రోజు కలెక్షన్ 5 లక్షల రూపాయలు. పేదవాడి ఆదివారం తీవ్ర ట్రాఫిక్ అంతరాయం, ట్రాఫిక్ ఇబ్బంది. ఐఏఎస్ఎస్ ఏకశిలాదేవి ప్రాంతంలో డ్రోన్ నిర్వహిస్తారు. కొందరు ప్రైవేట్ వ్యక్తులు దేవుడిపై చేసే వ్యాపారం కోసం ప్రజల్ని ఎదురు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అధికారులు, పోలీసు వ్యవస్థ వీళ్ళకి కొమ్ము కాస్తున్నారా? దేవుడి పేరుతో దోపిడీ చేసే వీళ్లపై చర్యలు తీసుకునే అధికారులు లేరా అని ప్రజలు తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ సముద్రంలో వేటకు వెళ్లిన ఫిషింగ్ బోటుకు అగ్ని ప్రమాదం సంభవించింది. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుండి ఉదయం 5 గంటల సమయంలో 5గురు మత్స్యకారులతో వేటకు వెళ్లిన బోటు నడి సముద్రంలో మంటల్లో చిక్కుకుంది. ఇంజిన్లో మంటలు రేగి చూస్తుండగానే క్షణాల్లోనే బోటు మొత్తం విస్తరించాయి. చెక్క మరియు ఫైబర్ బోటు కావడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో 5గురు సిబ్బంది సముద్రంలోకి దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. అదే సమయంలో అటుగా వేటకు వెళ్లిన మరో ఫిషింగ్ బోటు వారిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందిన వెంటనే ఏపీ మైకనైజ్డ్ బోట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మైలపల్లి లక్ష్మణరావు, ప్రధాన కార్యదర్శి సూరపతి నరసింగరావు తదితరులు ఫిషింగ్ హార్బర్కు చేరుకుని బోట్ నుండి రక్షించబడిన మత్స్యకారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫిషరీస్ జేడీ విజయ్కు వివరాలను తెలిపి వెంటనే ప్రభుత్వానికి నివేదికను అందించాలని కోరారు. నష్టపోయిన బోట్ ఓనర్కు ప్రభుత్వం తోడ్పాటును అందించాలని కోరారు. ఏపీ మెకానికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాండి. ఈరోజు తెల్లవారు 4:30 గంటల సమయంలో మరి ఎంఎంవి నెంబరు 495 రిజిస్ట్రేషన్ నెంబర్ గల బోటు వేటకు బయలుదేరింది. మరి వేటకు బయలుదేరి ఫిషింగ్ చేస్తుండగా ఒక్కసారిగా ఇంజిన్ రూమ్లో నుంచి మంటలు పెద్దగా వచ్చి పొగలు వచ్చి ఫైర్ అయిందండి. ఫైర్ అయ్యేసరికి మరి డ్రైవర్ కళాశాలలో
ఏం చేయాలో దిక్కుతోసిన పరిస్థితుల్లో మరి సీలోను దూకోవలసి వచ్చింది. మరి పక్కనే శ్రీని గారి అనే బోటు ఉంది. మరి ఆ బోటు పైకి ఎక్కి వీళ్ళు ప్రాణాలు కాపాడుకోవడం జరిగిందండి. మరి ఈ జరిగిన సంఘటన సుమారుగా 12:30 సమయంలో జరిగింది. మరి సమాచారం వెంటనే బోటు ఓనర్కి డ్రైవర్ కళాశాల చేరవేయడం జరిగింది. మరి ఆ ఓనర్ గారు ఎప్పుడు మేము డాకులో ఈరోజు మరి గణేష్ అన్నసంతర్పణ కార్యక్రమంలో ఉన్నాము. మరి కార్యక్రమానికి మరి గౌరవశ్రీ భర్త గారు ఈరోజు మన ఎంపీ గారు ఈ అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మేమందరం కూడా అక్కడే ఉన్నాం. మరి ఆ సమయంలో మరి నష్టం జరిగిన బోటు ఓనర్ అనిల్ అనే అతను, అంటే బోటు వాసుఫుల్ అప్పియం పేరునుంది, బడే అనిల్ దీన్ని ఆపరేటింగ్ చేస్తున్నారు. ఆయన వచ్చి తను జరిగిన నష్టాన్ని మా అందరికీ కూడా చెప్పడం జరిగింది. మరి మా అందరం కలిసి బోటు ఓనర్తో కలిసి మరి విశాఖ ఎంపీ శ్రీభర్త గారికి కూడా చెప్పడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి మరి నష్టం జరిగిన అంచనా విలువ వేసుకొని మరి డాక్యుమెంట్స్తో రమ్మని ఆయన చెప్పడం జరిగింది. మరి కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మరి జూన్ 15వ తేదీ నుంచి బోట్లు మరి సీజన్ స్టార్ట్ అయింది. ఇప్పటికీ 6 బోట్లకి నష్టం జరిగింది. ఇది 7వ బోట్ అండి. మరి ఎవరికి ఎటువంటి సహాయ సహకారాలు ఇంతవరకు జరగలేదు. మరి కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మరి ఇవన్నీ కూడా మరి జేడీపీ శ్రద్ధ ద్వారాగా మేము అంచనా వేయించి మరి త్వరలో మరి ప్రభుత్వాల దగ్గరికి, అధికారుల దగ్గరికి వెళ్ళి మరి జరిగిన బోటు ఓనర్ నష్టాన్ని సకాలంలో చెల్లించి మళ్ళీ సాటి బోటు ఓనర్గా నిలదొక్కునే అవకాశం కల్పించాలని మరి ప్రభుత్వాలు మేము మా తరఫు నుంచి కోరుతున్నాం సార్. సుమారు 1 గంట ఆ ప్రాంతంలో నాకు ఫోన్ వచ్చిందండి, ఇలా ఫైర్ అవుతుంది అని చెప్పేసి. 12 నుంచి స్టార్ట్ అయ్యిందంట ఫైరు. ఈ క్రూ మెంబర్స్ దాన్ని అరికట్టడానికి ట్రై చేశారు, కానీ ఇంకా వాళ్ళ పరిస్థితుల్లో కూడా లేకపోయేటప్పటికి పక్కన ఒక బోట్లోని వాళ్ళు వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. వాళ్ళు అక్కడ ఆ బోట్ని అక్కడ వదిలేసి ఆ బోట్లోకి వాళ్ళు జంప్ అయ్యి సేఫ్గా వచ్చారు. సుమారు ఆ బోట్ విలువ 35 లక్షలు, అంటే ఆయిల్ అందులో సరుకు అన్నీ కలిపి 35 లక్షలు ఉంటాయి. ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపిస్తున్నాము. అది వచ్చిన మేరకు వాళ్ళకి నష్టపరిహారం కోసం పంపించడం జరిగింది. గతంలో చూసుకున్నట్టు వరకు జరిగినవన్నీ కాంపన్సేషన్ ఇవ్వడం జరిగిందండి. ఈ దగ్గర ఒక దీంతో పాటు 7 బోట్స్ అది పంపించడం జరిగింది డిజాస్టర్కి. వాళ్ళు అక్కడ చూసుకొని ఇస్తారు. అనంతపురం నగరంలోని కళ్యాణదుర్గం రోడ్లో సన్రే ఎస్వీఆర్ హాస్పిటల్ని ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. అత్యాధునిక సదుపాయాలతో అందుబాటులోకి వచ్చిన ఈ ఆసుపత్రి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నదని మంత్రి అన్నారు. విశేషమైన సేవలు అందిస్తున్న డాక్టర్ రోహిత్ రెడ్డికి అభినందనలు తెలియజేస్తూనే ఇప్పుడు కొత్తగా ప్రారంభించిన యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, ఆర్థో, పీడియాట్రిక్ విభాగాల్లో ప్రారంభించిన 55 పడకల, ముఖ్యంగా డయాలిసిస్ సంబంధించి కూడా ఒక 15 పడకల ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకి మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని, అదే సమయంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఉంటారు, కానీ ఆ వ్యాపార కోణంతో పాటు కాస్త దానికి మానవతావాదాన్ని అట్టి సేవాభావంతో ప్రజలకు సేవలు అందించాలని, వారి మన్నలను పొందాలని ఈ సందర్భంగా నేను వారిని కోరుతున్నాను. కొన్ని సంవత్సరాలుగా విశేషమైన సేవలు అందిస్తున్నారు, వాటిని అదేవిధంగా కొనసాగించి ఈ ప్రాంత ప్రజల మన్నలను కూడా పొందాలని, వ్యాపారం ఏ వ్యాపారాన్నైనా దినదినాభివృద్ధి చెందాల్సిందిగా కోరుకోవాలి. కానీ ఆరోగ్య రంగంలో ఉన్న వాళ్ళకి దినదినాభివృద్ధి చెందాలంటే అది మంచిది కాదేమో అని నా ఉద్దేశం. అయినప్పటికీ కూడా మెరుగైన సేవలు అందించి మరింత ప్రజల మన్ననలు పొందాలని నేను వారికి కోరుతున్నాను. అనంతపురం పట్టణానికి ఇటువంటి వైద్య సేవలు అందించాల్సిన ఆసుపత్రులు ఇంకా రావాల్సింది. ఎందుకంటే పేదలకి ఇంకా వైద్యం అందని రాష్ట్రంగానే మారుతా ఉంది. దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. వైద్య శాఖ మంత్రిగా మాట అంటున్నప్పుడు నేను చాలా కాన్షియస్ గానే మాట్లాడుతున్నాను. ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ చేయాల్సింది వైద్య రంగంలో. కాబట్టి ప్రభుత్వంలో చేయాల్సిన పనులు, తీసుకోవాల్సిన చర్యలు వైపు తీసుకుంటుండగానే రెండో వైపు ప్రైవేటు కూడా ప్రజల ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా ఆలోచించి, ముఖ్యంగా అనేక మంది నిష్ణాతులైన డాక్టర్లు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఇవన్నీ మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పాలా. నరేంద్ర మోడీ గారు 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేశారు. ఆ 4 సంవత్సరాల నుంచి మీరు చూడండి, పెనుగొండకి వెళ్తే తెలుస్తుంది, పునాదులు మాత్రం కట్టున్నారు. మీరు ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ఆయన నిన్న కూడా చెప్పారు చాలా ఆర్భాటంగా 2,400 కోట్లు ఖర్చు పెట్టారని.
మొత్తానికి ఖర్చు పెట్టింది 1400 కోట్లు. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెట్టింది 600 కోట్లు. ఒక పులివెందులకు మాత్రమే 371 కోట్లు ఖర్చు పెట్టి మిగతా ఆసుపత్రులకు మాత్రం 10 కోట్లు, 20 కోట్లు, 70 కోట్లు విధిస్తే నిర్మాణాలు పూర్తవుతాయా?